హాయ్ రచన, ఎలా ఉన్నావు? ఏంటి రచన, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏంటి సంగతులు? మీరు రాష్ట్రం గురించే మాట్లాడతారు, అందరూ దేశం గురించి ప్రపంచం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఎన్నికల ఇంకో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరం గ్యాస్ కోసం వాటి కోసం కొట్టుకుని చచ్చిపోతున్నాం, పెట్రోల్ కోసం. మీరు ఇన్ని జరుగుతూ ఉంటే యానం వెళ్ళారు. బాగా వచ్చేసారు. యానంలో నిజంగా యుద్ధం జరుగుతుంది. యానంలో కూడా యుద్ధం జరుగుతుందా? ఎక్కడ? ఓకే, జరుగుతుంది. అయితే యానంలో ఎన్నికల యుద్ధం జరుగుతుంది. మిగతా అన్ని చోట్లేమో ఇజ్రాయెల్, మిగతా ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాలనేమో పశ్చిమాసియా యుద్ధం జరుగుతుంటే అక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతుంది. చాలా ఆసక్తికరంగా కూడా జరుగుతుంది. చిత్రం ఏంటంటే పుదుచ్చేరి అని అనుకుంటాం, కానీ పుదుచ్చేరి కన్నా కూడా యానం మన మన సొంత నియోజకవర్గంగానే మనం ఫీల్ కాదు. ఎందుకు యానం అంటే మనకు అవుట్ సైడ్ అనిపించదు. కొంత ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ వాటనే అనుకుంటారు, ఎందుకంటే కాకినాడ సమీపంగా ఉంటుంది కదా. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా మల్లాడి కృష్ణారావు ఎవరో ఆయన భీష్మ ప్రతిజ్ఞ లాంటివి చేస్తూ ఉన్నారు కదా, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి ముందు అంటే మల్లాడి కృష్ణారావు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, కానీ పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 20-30 నియోజకవర్గాల్లో ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. మనకి బోర్డర్లో ఉంటుంది అంతా. జస్ట్ కాకినాడ నుంచి 30-40 కిలోమీటర్లు పోతే అది వస్తుంది. మొత్తం జనాభా చూసుకుంటే దాదాపు 70,000-80,000 ఉన్నారు, కానీ ఓట్ల సంఖ్య చూసుకుంటే అచ్చంగా 30,000 సగమే, 50% ఆల్మోస్ట్ ఆల్. అందులో మత్స్యకారులు 12,000 మంది, కాపులు 9,000 మంది, ఎస్సీలో 5,000 మంది. వీళ్ళందరూ ఇట్లా కేటగిరీ అని తీసుకుంటే మిగతా అప్పర్ క్యాస్ట్లుగా గెలుచుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళలో కాపులు ఏమన్నా అప్పర్ క్యాస్ట్లో ఉన్నారంతే. బట్ పోటీ మాత్రం చాలా రసవత్తరమైన పోటీ. చిన్న నియోజకవర్గం, ఆసక్తికరమైన పోటీ. మల్లాడి కృష్ణారావు ఇక్కడ మల్లాడి కృష్ణారావు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే 2021లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అక్కడే కాదు, అది వచ్చి విజయవాడలో కూడా ఆ మాట చెప్పాడు. విజయవాడ మత్స్యకారుల సమావేశం వస్తుంటే ఏంటి వీళ్ళకి మన తెలుగు షేట్స్ కి అంటే అనామంటే చూసినప్పుడు తెలుగు వాళ్ళకి ఎందుకు అంత అటాచ్ పీపుల్ అయిపోయారు? వాస్తవానికి మనకి మన నియోజకవర్గాలు 4 వాళ్ళ ఓట్లలో ఉంటాయి. ఈ రిలయన్స్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా గాడిమొగాని ఒక ఏరియా ఉంటుంది. ఆ గాడిమొగ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. అది ముమ్మడివరం నియోజకవర్గంలో ఉంటుంది. సో మనం ఊరికే జస్ట్ అడుగు పెట్టేస్తే మనం వెళ్ళిపోయినట్టే అడుగు పెట్టినట్టే. బట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఓ పక్క గోదావరిలో ఉన్న ఓ పాయ నడుస్తూ ఉంటుంది. చాలా పెద్ద హైవే. దాని తగ్గట్టుగా కేంద్రపాలిత ప్రాంతం. జనం కూడా చాలా లో, మనం మిడిల్ క్లాస్ కాదు, అట్లనే అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, లోయర్ మిడిల్ క్లాస్. వాళ్ళలో ఎక్కువ మంది ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకునే వాళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది. ఈ ఎన్నికకి వస్తే ఈ ఎన్నికలో జరిగిన ఒక పరిణామం అంటే 2021 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి రాను అంటున్న మల్లాడి కృష్ణారావు ఈసారి అనూహ్యంగా తనే మన క్యాండిడేట్ అయ్యాడు. ఎందుకంటారు? అది కూడా అభ్యర్థి మీద, కాంగ్రెస్ శ్రీనివాస్ అశోక్ మీద ఎందుకు అట్లా ఛాలెంజ్? నేను పార్టిసిపేట్ చేస్తాను చెప్పచ్చు. అశోక్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు గతంలో. ఓకే, అతను ఇండిపెండెంట్ పోటీ చేశాడు. మల్లాడి కృష్ణారావు పోటీ పెట్టిన ముఖ్యమంత్రి అభ్యర్థి మీద కేవలం 675 ఓట్లు 680 ఓట్లతోటి గెలిచినవారు ఇండిపెండెంట్ గా అప్పట్లో. అయితే వీళ్ళిద్దరికి ఆంధ్రప్రదేశ్ సంబంధాలు. ఓకే, మల్లాడి కృష్ణారావుకి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల సంఘాలతో చాలా ఎక్కువ సంబంధాలు. అలానే రిలయన్స్, గెయిల్ ఇట్లాంటి కాంట్రాక్ట్ పెద్ద పెద్ద పనులు చేసే కాంట్రాక్టుల్లో వర్కర్స్ తరఫున ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఆయన. పుదుచ్చేరికి ఇప్పుడు 15 సార్లు ఎన్నికలు జరిగితే 15 సార్లలో ఆయన 5 సార్లు ఆయన ఎమ్మెల్యే. ఓకే, 25 ఏళ్ల పాటు. మరి ఎందుకు లాస్ట్ టైం ఓడిపోయారు అనుకుంటున్నారు? అంటే అప్పుడు జరిగింది ఏంటంటే ఆయన క్యాండిడేట్ కాదు, ఆయన పుదుచ్చేరి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టాడు. ఆ టైంలో ఇది పోయింది. 1. 2, తను కానప్పుడు ఇండిపెండెంట్ని గెలిపించడం ప్లస్ కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. 25 ఏళ్ళ పాటు ఒకే వ్యక్తిని చూసి జనాలు కూడా ఇదైపోతారు, మోనోటోనస్ ఫీల్ అవుతారు. కుర్రాడు ఇదైన వాడు. అలానే ఈ అశోక్కి కాకినాడ
వైసీపీకి ఎమ్మెల్యే పనిచేసిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళతో కూడా సంబంధం. దో Okay. ఈజ్ నాట్ ఏ రెడ్డి. అతను అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఇవాళ రెడ్ల అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసి చెప్తా ఉంటుంది ఏంటంటే మళ్ళీ ఇక్కడ వైసీపీ కూటమి ఈక్వేషన్ వస్తుంది అంటారు అక్కడ కూడా. అంటే ఇనేవే. దాన్ని అట్లా అనుకుంటే అట్లా అనుకోవచ్చు. అయితే అతను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కనుక ఆ మాట కూడా అనలేదు. ఆన్లైన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సంబంధించిన రిలేషన్లో వాళ్ళని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యంగ్స్టర్. ఈయన పెద్దవాడు వయసు రీత్యా కూడా. అయితే ఈయన ఎంత భీష్మ ప్రతిజ్ఞ చేయటం ఏమిటి అనేది కొంతమంది అంటే వయసుకు తగ్గట్టు అయినా ఉండాల్సింది. ముద్రగడ పద్మనాభం మన దగ్గర కూడా ఒక పెద్ద భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఏమైంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు అన్నాడు. నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిని అవుతాను అన్నాడు. ఆయన ఆయన గెలిచాడు. ఈయన పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి. అందువల్ల రాజకీయాల్లో ఇట్లాంటి భీష్మ ప్రతిజ్ఞలు పనిచేయని కాలం ఇది. అట్లాంటి సమయంలో మల్లాడి కృష్ణారావు అనవసరమైన ఈ తరహా భీష్మ ప్రతిజ్ఞలు చేయడం తప్ప. ఎస్ నేను గెలుస్తానని చెప్పడం వేరు, కానీ ఖచ్చితంగా గెలుస్తా ఆ రోజు పదవి స్వీకారం కూడా చేస్తా అంత కాన్ఫిడెన్స్ తో చెప్పడం అంటే ఇబ్బందికరం. అది ఆయన ఆ మాట అనుకోండి ఉండాల్సిందేమో. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన ఆ మాట అనకూడదు. అందువల్ల రెండు వైపుల నుంచి టెన్షన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటి జనం మొత్తం తన వైపే ఉంటారా అనే లెవెల్ల దాకా వెళ్ళిపోయి దాన్ని దృష్టి తీసుకొని ఇక్కడ తెలంగాణ నుంచి కూడా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఇవాళ రేపు పొన్నం ప్రభాకర్ ఓకే, తెలంగాణ కూడా ఇది ఇప్పుడు పడిపోయింది. ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణ ప్రాబ్లం ఇక్కడ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ఆల్రెడీ కేరళలో ప్రచారం చేస్తున్నాడు. ఈయన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అక్కడ పోయి ప్రచారం చేయబోతా ఉన్నాడు. ఓకే, సో ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే బీసీలు కనుక ఒక బీసీ నాయకుడిని తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాం. వచ్చి వాస్తవానికి ఇద్దరు బీసీలే. ఆయన ఒక మత్స్యకారుడు, ఈయన కాపు అంటారు. కానీ కాపుల్లోనే ఇంకొక ఇదేదో ఉంది ఒక తెగ. ఆ తెగ కొంచెం బీసీలోకి వస్తుందని చెప్తారు. మేబీ కరెక్ట్ అన్న నాకు చాలా మంది చెప్పడం అయితే కాపు అని చెప్తారు. ఆ కాపు అనే దానికి అక్కడ అర్థం ఏంటనేది మనం కూడా చూడాల్సింది. బట్ అక్కడ హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా పనిచేస్తున్నాయి. పోయినసారి పర్సంటేజెస్ ఆఫ్ పాపులేషన్ ఏంటి ఎలా మీరు చూస్తున్నారు? అంటే పాపులేషన్ పర్సంటేజెస్ ని బట్టి చూసుకుంటే అక్కడ ఉంది 37,000 మెజారిటీ ఏ క్యాస్ట్ అనుకోవచ్చు. అలా చూసుకుంటే మత్స్యకారులు అందరూ 12,000 మంది మత్స్యకారులు. సో వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అయితే పోయినసారి వాళ్ళందరూ మల్లాడి కృష్ణారావు చెప్పినట్టు చేయలే. అదే ఇప్పుడు ఎట్లా ఉంది? గొల్లపల్లి సూర్యారెడ్డి చేశారు. దానికి చాలా కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, తర్వాత కాంట్రాక్టర్లతోటి మెలాగొత్త అయిపోయి అది చేసాడు, ఇది చేసాడు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అఫ్కోర్స్ ఆయన ఒకదాన్ని సవాల్ ఒకదాన్ని నిరూపించిన నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నవాడు తప్పుకుంటున్నట్టుగా 2021 జనవరిలో ప్రకటించాడు. నేను ఇక ఉండను రాజకీయాల్లో అని మినిస్టర్ పదవికి రాజీనామా చేశాడు, అన్ని చేశాడు. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వచ్చాడు రాజకీయాలు. ఇది ఆయన క్రెడిబిలిటీకి సంబంధించిన సమస్య అయిపోయింది. ఇతను కుర్రవాడు కావడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మల్లాడి కృష్ణారావు గారు అంకుల్ బీ రెడీ ఫర్ నిన్ను గుండు చేయించుకోవడానికి పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి ఓ సవాల్ ఇస్తారు. ఈ సవాల్ ఇస్తున్న తోటి వీళ్ళిద్దరి మధ్య వార్ అయిపోయింది. దాంతో జనం కూడా రెండు వర్గాలుగా విడిపడి విపరీతమైన ప్రచారాలు చేసుకుంటున్నారు, డబ్బులు పంచుతున్నారు. అట్లానే సరే డబ్బులు ఎంత పంచుతున్నారు ఏమిటి అనేది ఇప్పుడు మనం దానికి ఎవరైనా చెప్తున్నా లెక్కలు ఎవరైనా చెప్పలేం. కానీ బట్ మిగతా అన్ని రకాల ప్రలోభాలు ఆ ప్రాంతాల్లో జరుగుతాయి. శ్రీనివాస్ అశోక్ ఎంత ఫాలోయింగ్ ఉంది అనుకుంటున్నారు? ఈయనంటే అసలు ముందు తెలిసి ఎంతో కొంత ఐడియా ఉంది, మధ్యలో ఓడిపోయిన సానుభూతితో అయినా వేసే అవకాశం ఉండొచ్చు కాక శ్రీనివాస్ అశోక్ సంబంధించిన గట్టి ఫాలోయింగ్ ఉంది. గట్టి ఫాలోయింగ్ అంటే యూత్ యంగ్స్టర్ కూడా కదా, యంగ్స్టర్ కూడా గెలవడు, అందరూ యంగ్స్టర్. ఒకవేళ అతని కాపు అప్పుడు అది చెప్తున్నట్టు ఆ కాపు సంబంధించిన వర్గానికి సంబంధించి 9,000 ఓట్లు వాళ్ళ ఉన్నాయి. అయితే మొత్తం ఆయనకి పడతాయా చెప్పలేము. మత్స్యకారులు అందరూ ఆయనకే పడతాయా అది చెప్పలేము. పోనీ ఎస్సీలు అందరూ వాళ్ళకే వేస్తారంటే ఎవరు చెప్పలేము. ప్రజాభిప్రాయానికి సంబంధించిన వ్యవహారం ఇది. అక్కడ జరిగే దానిలో పుదుచ్చేరి ప్రత్యేకించి యానాంలో చాలా అంటే ఇండిపెండెంట్ల హవా చాలా ఎక్కువ ఉంది. ఇప్పటివరకు గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఇండిపెండెంట్. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా అయ్యాడు మల్లాడి కృష్ణారావు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయాడు. అలానే ఒకసారి ఇప్పుడు డిఎంకే వాళ్ళు గెలిచారు. ఇన్ని ఈక్వేషన్స్ ఇప్పుడు జరిగిన 15 ఎన్నికల్లో ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్. కనుక
ఇండిపెండెంట్స్ హవా ఎక్కువగా ఉంది. ఈసారి అయితే మల్లాడి కృష్ణారావు తన ఛాలెంజ్ వెనుక ఒక కారణం ఉండొచ్చు. ఎందుకు ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థి కనుక కూటమి అభ్యర్థి కనుక నేను గెలుస్తాను అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ మాట, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్. బట్ డిఎంకే తరఫున ఉండేవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఇతనికి ఫేవర్గా కొంత ఉండొచ్చు. కనుక ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు, ఎందుకంటే కొన్నిసారి గెలిచింది కూడా 675 ఓట్ల మెజారిటీ, అంటే 350 ఓట్లు ఎవరు గెలితే వాళ్ళకే వస్తాయి. జరుగుతున్న పోటీ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా, అంటే పెద్ద నెంబర్ ఉంటే ముందే గెస్ట్ చేయొచ్చు, కానీ చాలా మెజర్ 37,000 ఓటర్స్. చెప్పాలంటే మన వాళ్ళు అయితే ఒక వార్డులో ఉంటారు అంతే, 37,000 మంది ఎంత తక్కువ నెంబర్ అది, దానికి కూడా ఇంత హాట్ టాపిక్. అంత ఇదిగా జరుగుతుంది. అందువల్ల దాన్ని అందుకే యుద్ధంతో పోల్చారు. వచ్చే నెల 9వ తారీఖు నాటి వాటికి మనం ఈ ఉత్కంఠను ఎదుర్కోవాల్సింది. వాళ్ళిద్దరు హోరాహోరీ పడుతున్నారు. మొత్తం 13 మంది పోటీ చేస్తున్నారు. అక్కడ 13 మంది పోటీ చేసినప్పుడు పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. పైవచ్చి ఇప్పుడు ఎవరు పేరు మార్చుకుంటారు, వీళ్ళిద్దరు ఎవరు మార్చుకుంటారు అన్నది కొంచెం చూడాల్సింది. సో దానికోసం అందుకే నేను ఇందాక ఆ యుద్ధాలతో పాటు ఇక్కడ కూడా యుద్ధం జరుగుతుంది. ఇది కూడా చాలా పెద్ద యుద్ధమే, ఒక కేస్ స్టడీ అవుతుంది కదా తర్వాత. థ్యాంక్ యూ.